దేశ రాజధాని కాషాయమయంగా మారింది. 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం కొలువుదీరనుంది. ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మధ్యాహ్నం ఢిల్లీ రామ్లీలా మైదానంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. దీనికి ప్రధాని మోదీ, బీజేపీ, ఎన్డీఏ కీలక నేతలు, 20 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, డిప్యూటీ సీఎంలు హాజరు కానున్నారు. ఏపీ నుంచి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరవుతారు. సీఎం రేఖా గుప్తాతో పాటు మరో 6 మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సినీ, పారిశ్రామిక ప్రముఖులు హాజరు కానున్నారు. ప్రమాణ స్వీకారం కోసం ఢిల్లీలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. రామ్లీలా మైదాన్లో 30,000 మంది కూర్చునేలా సీటింగ్ ఏర్పాట్లు చేశారు. సుదీర్ఘ కాలం తర్వాత ఢిల్లీలో బీజేపీ సీఎం ప్రమాణ స్వీకారం చేస్తూ ఉండడంతో బీజేపీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. షాలిమార్ బాగ్ నుంచి రేఖా గుప్తా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1974 జూలై 19న హర్యానాలోని జుల్నాలో రేఖా గుప్తా జన్మించారు. ఆ తర్వాత 2 ఏళ్లకే ఆమె తండ్రి ఉద్యోగరీత్యా ఢిల్లీకి వచ్చారు. దీంతో ఆమె విద్యాభ్యాసం అంతా ఢిల్లీలోనే సాగింది. 1992లో దౌలత్ రామ్ కాలేజీలో ఏబీవీపీలో చురుకైన పాత్ర పోషించారు. న్యాయవాద విద్యను అభ్యసించారు. 1996 నుంచి 97లో ఏబీవీపీ తరపున ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్ అధ్యక్షురాలిగా గెలిచారు. ఢిల్లీ పితంపురా కౌన్సిలర్ గా గెలిచి ఆ తర్వాత మేయర్ గా పనిచేశారు. 2015-2020 ఎన్నికల్లో షాలిమార్ బాగ్ లో బీజేపీ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తాజా ఎన్నికల్లో 29,595 ఓట్ల తేడాతో ఆప్ అభ్యర్థి వందనపై తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. రేఖా గుప్తా ఢిల్లీకి 4వ మహిళా ముఖ్యమంత్రిగా సేవలందించనున్నారు. గతంలో బీజేపీ నుంచి సుష్మా స్వరాజ్, కాంగ్రెస్ తరపున షీలా దీక్షిత్, ఆమ్ ఆద్మీ నుంచి అతిషి ముఖ్యమంత్రులుగా పనిచేశారు. 4వ మహిళా ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. నేడు ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ప్రమాణ స్వీకారం చేస్తారు. వివిధ రాష్ట్రాలకు సంబంధించిన సీఎంలు, డిప్యూటీ సీఎంలు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. 30,000 మంది ఒక్కసారిగా కూర్చునేటట్టుగా సీటింగ్ కూడా రామ్లీలా మైదానంలో ఏర్పాటు చేశారు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ఢిల్లీ నుంచి సతీష్ అందిస్తారు. సతీష్. విజయ్ చంద్రిక ఢిల్లీ 9వ సీఎంగా రేఖా గుప్తా మరి కాసేపట్లో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మధ్యాహ్నం 12:35 ఆమె ఢిల్లీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేశారు. రామ్లీలా మైదానంలో అత్యంత ఘనంగా ఎప్పుడు కూడా ఏ సీఎం ప్రమాణ స్వీకారం జరగనంత ఘనంగా బీజేపీ ఈసారి ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లను పూర్తి చేసింది. ఇక 27 ఏళ్ల తర్వాత సుదీర్ఘ కాలం తర్వాత ఢిల్లీలో బీజేపీ తన జెండా ఎగరవేసింది. మహిళా ఎమ్మెల్యేనే సీఎంగా ప్రకటిస్తూ నిన్నంతా కూడా వాళ్ళంతా కూడా ఏకగ్రీవం ఎన్నిక చేయడం, అనంతరం రాజ్భవన్లో గవర్నర్ కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు లేఖ ఇవ్వడం, ఈరోజు ఉదయం 12:35 ప్రమాణ స్వీకార కార్యక్రమం ఏర్పాటు చేయడం, పెద్ద ఎత్తున కూడా వివిధ రాష్ట్రాలకు చెందిన భారతీయ జనతా పార్టీకి సంబంధించిన పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు అంతా కూడా 20 మంది ముఖ్యమంత్రులు పాల్గొంటుంటే, మరోవైపు కూటమికి సంబంధించిన కీలక నేతలైన సీఎం చంద్రబాబు కావచ్చు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు అనేక మంది కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు. ఇక సినీ ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు పెద్ద ఎత్తున కూడా ఈ కార్యక్రమంలో హాజరు కాబోతున్నారు. కైలాష్ ఖేర్ గానాలతోని ఢిల్లీ రామ్లీలా మైదానం అంతా ఇప్పటికే మారుమోగుతుంది. 30,000 మందికి
30,000 మంది కార్యకర్తలు ఢిల్లీ ప్రజలంతా కూడా ఆహ్వానించారు. వారందరూ కూర్చునే విధంగా రామ్లీలా మైదానంలో మొత్తం 30,000 సీటింగ్ కెపాసిటీని ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం 3 స్టేజీలను ఏర్పాటు చేస్తున్నారు. ప్రధాన స్టేజ్ మీద ప్రధాని మోదీతో పాటు సీఎం అభ్యర్థిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న రేఖా గుప్తా కావచ్చు, అదేవిధంగా ఎన్డీఏ కూటమి నేతలు కావచ్చు, ముఖ్యమంత్రులు అంతా కూడా ఒక డయాస్ మీద ఉంటే, ఇక రెండో డయాస్ మీద పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఢిల్లీలో ఉన్న ఎంపీలంతా కూడా ఒక డయాస్ మీద ఉంటారు. మిగతా డయాస్ మీద వివిధ మతాలకు సంబంధించిన మత పెద్దలతో పాటుగా వివిధ గురువులంతా కూడా ఆ వేదిక పైన కూడా కూర్చోబోతున్నారు. దాదాపు 30,000 సీటింగ్ కెపాసిటీ అంటే కూడా అత్యంత ఘనంగా ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారోత్సవాన్ని భారతీయ జనతా పార్టీ నిర్వహిస్తుందని చెప్పాలి. షాలిమార్ బాగ్ నుంచి మొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలిచిన రేఖా గుప్తాకే ఆమెకు సీఎం పదవి కట్టబెట్టారు. మహిళగా ఢిల్లీ సీఎంగా 9వ ఆమె అయితే, ఇక ఢిల్లీ ముఖ్యమంత్రుల్లో 4వ మహిళగా రేఖా గుప్తాకు ఇప్పటికే కొంత ప్రస్థానం ఉందని చెప్పాలి. గతంలో బీజేపీ తరఫున సుష్మా స్వరాజ్ ఢిల్లీ సీఎంగా పనిచేశారు. అదేవిధంగా కాంగ్రెస్ నుంచి షీలా దీక్షిత్ దాదాపు 15 ఏళ్ల పాటు పనిచేశారు. ఇక ఆప్ నుంచి అతీష్ సైతం కూడా ఇటీవల ఢిల్లీ సీఎంగా కూడా పనిచేశారు. తాజాగా వారి జాబితాలో ఇప్పుడు రేఖా గుప్తా చేరారని చెప్పాల్సి ఉంటుంది. సుదీర్ఘంగా కింది స్థాయి నుంచి కూడా వచ్చారు. భారతీయ జనతా పార్టీకి మొదటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీలోనే ఉంటూనే అనేక పదవులు చేస్తూనే ఢిల్లీలో తనకంటూ ఒక ప్రస్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇటీవల మహిళకు సీఎం ఇస్తే గాక రేఖా గుప్తే సీఎం అవుతుంది కూడా పెద్ద ఎత్తున ఢిల్లీలో చర్చ జరిగింది. అందుకు అనుగుణంగానే మహిళకే ఈసారి ఢిల్లీ సీఎం ఇవ్వాల్సిందిగా కూడా అధిష్టానం యోచించింది. అందులో భాగంగానే ఆమెకు సీఎం పదవి ఇచ్చారు. దాదాపు బీజేపీ గెలిచిన అన్ని రాష్ట్రాల్లో కూడా అంతటా కూడా పురుషులే ముఖ్యమంత్రులుగా ఉంటే ఢిల్లీలో మాత్రం కొంత మహిళా ముఖ్యమంత్రిని చేయాల్సిన, ముఖ్యంగా గుప్తా కమ్యూనిటీకి సంబంధించిన వారైతే బాగుంటుందనేది కూడా బీజేపీ అధిష్టానం యోచించింది. అందులో భాగంగానే ఆమెకు బాధ్యతలు అప్పగించారు. ఇక ఆమెతో పాటు మరో 6 కూడా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. పర్వేష్ వర్మ కావచ్చు, మందిర్ సింగ్ సిర్సా కావచ్చు, కపిల్ మిశ్రా కావచ్చు, సూద్ కావచ్చు, వీళ్ళంతా 6 ఈరోజు అదే వేదిక మీద ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇప్పటికే ఘనంగా ఏర్పాట్లను చేశారు. పూర్తిగా ఢిల్లీ వీధులన్నీ కూడా కాషాయమయంగా మారిపోయాయని చెప్పాల్సి ఉంటుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా, కని విని ఎరగని విధంగా 27 ఏళ్ల సుదీర్ఘ కాలం తర్వాత ఢిల్లీ గడ్డపై బీజేపీ జెండా ఎగరవేయడంతో ఇప్పటికే కమలనాథులంతా కూడా పెద్ద ఎత్తున రామ్లీలా మైదానం చేరుకుంటున్నారు. మరి కాసేపట్లో వివిధ పార్టీలకు సంబంధించిన ముఖ్య నేతలతో పాటు ఎన్డీఏకి సంబంధించిన కీలక నేతలంతా కూడా 11 గంటల నుంచి 12 గంటల మధ్య మొత్తం నేతలంతా కూడా రామ్లీలా మైదానం చేరుకోవాలని ఇప్పటికీ ఆహ్వానం పంపారు. మరోవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా 12 గంటల 25 నిమిషాలకు స్టేజి మీదకి చేరుకోబోతున్నారు. విజయచంద్రిక.